వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ వ్యక్తిగత కార్యదర్శిగా నిధి తివారీ. ప్రిడిక్షన్ పేరుతో కొత్త దందా, బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్న వైనం. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఏప్రిల్ 12 వరకు నిత్య కళ్యాణాలకు బ్రేక్. లాక్మే ఫ్యాషన్ వీక్లో జాన్వీ కపూర్ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత కార్యదర్శిగా నిధి తివారీ నియమితులయ్యారు. 2014 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన ఆమెను మోదీ వ్యక్తిగత కార్యదర్శిగా నియమిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్యూటీ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. నిధి తివారీ ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరోసారి స్పందించారు. ప్రిడిక్షన్ పేరుతో బెట్టింగ్ ఊబిలోకి దిగకండి, జాగ్రత్త. ఐపీఎల్ మ్యాచ్ల ప్రిడిక్షన్ పేరుతో కొందరు కొత్త దందా చేస్తున్నారు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలంటూ యువతను బెట్టింగ్స్కు బానిసలు చేస్తున్నారు. ఐపీఎల్ను ఎంజాయ్ చేయండి, అంతేకాని మాయగాళ్ళ మాటలు విని మీ జేబులు గొల్ల చేసుకోకండి అంటూ సజ్జనార్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఏప్రిల్ 2న ధ్వజపట లేఖనం, 3న గరుడ దివాసం, 4న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, 5న ఎదుర్కోలు, 6న నవమి సందర్భంగా సీతారామ కళ్యాణం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం, 12న చక్రతీర్థం, శ్రీపుష్పయాగం జరపనున్నారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో ఏప్రిల్ 12 వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేశారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్లో సందడి చేశారు. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ ఫ్యాషన్ షోలో ఎంతోమంది మోడల్స్, ఫ్యాషన్ డిజైనర్లు, సెలబ్రిటీలు పాల్గొన్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా బ్రాండ్ కోసం ర్యాంప్పై సందడి చేశారు. జాన్వీ కపూర్ ఆయన డిజైన్ చేసిన దుస్తుల్లో ఇతర మోడల్స్తో కలిసి ఆమె తొలుక్కున మెరిశారు. షో స్టాపర్గా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆమె ర్యాంప్ వాక్ చేసిన తీరుపై పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆమె అదరగొట్టేశారు అని అంటున్నారు. మరికొంతమంది ఆమెను విమర్శిస్తున్నారు. జాన్వీ మీరు ఎందుకు పరిగెడుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తామని, సముద్రంలో పడేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ హిందువులు అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా వెళతారని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ మోడీ మేనిఫెస్టోలో దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే ప్రకటన ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికలు కాశీ, మధుర హిందూ రాష్ట్ర భవిష్యత్తుపై ఆధారపడతాయని అభిప్రాయపడ్డారు రాజాసింగ్. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై టోల్ ఛార్జీలు తగ్గాయి. ఈ అర్ధరాత్రి అంటే ఏప్రిల్ 1 నుంచి తగ్గిన రుసుములు అమల్లోకి రానున్నాయి. ఈ హైవేపై 3 టోల్ ప్లాజాలు పతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు ఉన్నాయి. పతంగి వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు 15, రెండు వైపులా కలిపి 30, బస్సు, ట్రక్కులకు 50 రూపాయలు, రెండు వైపులా కలిపి 75 వరకు తగ్గించారు. చిల్లుకల్లు వద్ద అన్ని వాహనాలకు ఒకవైపుకు 5, ఇరువైపులా కలిపి 10 రూపాయలకు కుదించారు. బాలీవుడ్ స్టార్ సింగర్ నేహా కక్కర్ వల్ల తమకు 4.52 కోట్లు అంటే 5,29,000 నష్టం వచ్చినట్లు మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వాహకులు తెలిపారు. ఆమె షో వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమె తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మెల్బోర్న్ ఏర్పాటు చేసిన మ్యూజిక్ కాన్సర్ట్ నేహా 3 గంటలు ఆలస్యంగా వెళ్లారు. దీనితో తనకు నిర్వాహకులు డబ్బులు చెల్లించలేదని ఆమె ఆరోపించారు. నిన్న సిఎస్కేపై ఆర్ఆర్ ఘన విజయం సాధించింది. కెప్టెన్ రియాన్ పరాగ్ కెప్టెన్సీలో ఆ జట్టుకు ఇది తొలి గెలుపు. తన అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోని ప్రాతినిధ్యం వహిస్తున్న సిఎస్కేను పరాగ్ ఓడించడం విశేషం. ఈ క్రమంలో ధోనితో కలిసి దిగిన చిన్నప్పటి పరాగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన ఆరాధ్య క్రికెటర్ పోటీపడి ఆ జట్టును ఓడించడం అంటే సక్సెస్ ఏముంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.